అనే ఏమన్నా అంటే ఏంటి హరీష్ రావు గారు లాక్కున్న భూములు అంటారు వీటిని. ఇప్పుడు మల్లన్న సాగర్ కి సంబంధించి అప్పుడు మీ దగ్గరికి వచ్చింది హరీష్ రావు, తర్వాత వెంకటరామరెడ్డి కలెక్టర్. మరి ఏంది మీ పరిస్థితి? ఎంతవరకు న్యాయం చేసిర్రు? అసలు హరీష్ రావు ఏమన్నా న్యాయం చేసిండా లేదా? న్యాయం ఎక్కడదండి హరీష్ రావు గారు? హరీష్ రావు గారు ఇప్పుడున్న గవర్నమెంట్ ఎక్కడ భూసేకరణ చేసి ఏ డెవలప్మెంట్ చేసినా, ఏ ప్రాజెక్టులు చేసినా గానీ హరీష్ రావు గారికి పోయి మాట్లాడే అర్హత లేదు. ఎందుకు అంటే మాది మల్లన్న సారు, మాది బ్రాహ్మణ బంజర్పల్లి. మల్లన్న సార్లో సర్వం కోల్పోయి వచ్చినాము. 2016లో భూసేకరణ స్టార్ట్ చేసి మల్లన్న సార్ కాళేశ్వరం కడతామని చెప్పి నానా రకాల ఇబ్బంది పెట్టుకుంటాం. మేము సంతకాలు పెట్టకపోతే మా దాంట్లో మమ్మల్ని డివైడ్ పాలసీ చేసి దొంగలను తయారు చేసి 5,85,000 ఒక తుక్కాపూర్ లో ఫస్ట్ ఒక కొండలరెడ్డి అతనితో సంతకాలు పెట్టించి డివైడ్ పాలసీ చేసి రకరకాల భయభ్రాంతలకు గురి చేసారు. మేము సంతకాలు 4 నెలలు సంతకాలు పెట్టకపోతే పరంపో భూములు మీకు డబ్బులు ఇవ్వమన్నారు, మీకు సాదా బైనాం ఉంటే డబ్బులు ఇవ్వమన్నారు, మీకు ప్యాకేజీలు ఇవ్వమన్నారు. అట్లా గట్టిగా మాట్లాడిన వాళ్ళ వాయిస్ రేజ్ చేస్తే వాయిస్ ను చంపేసిర్రు. ఇప్పుడు మేము గట్టిగా నిలబడి మాట్లాడితే మీకు పరంపో ఉంది కదా దానికి పైసలే రావని మాట్లాడారు. ఇట్లా అందరిని రకరకాల ఇబ్బంది పెట్టి డివైడ్ పాలసీ చేసి కొంత దొంగలను తయారు చేసి భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని లాక్కున్నారు. అప్పుడు ఏం చెప్పారంటే ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటే వాడు ఎక్కడ బతికినా ఎక్కడ చేసినా వాని భూమి తల్లిదండ్రులకు ఉంటది కదా, అందరి పేరు మీద భూమి డివైడ్ అయి ఉండదు కదండి. ఆ తల్లిదండ్రి భూమి ఇస్తే ఆ భూమికి ప్రతి అన్నదమ్ములకు తల్లిదండ్రులకు అందరికి ప్యాకేజీలు ఇస్తాం. వాడు గుంట భూమి ఇచ్చినా ప్యాకేజీలు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అన్ని ఇస్తామని మాట్లాడారు. ఇలా ఖాళీ చేసే టైం వచ్చేసరికి 2019లో R&R ప్యాకేజ్ ఇచ్చి ఖాళీ చేసే టైం వచ్చేసరికి ప్రాజెక్ట్ అయిపోయేసరికి పోలీసు వాళ్ళని పెట్టి భయభ్రాంతులకు గురి చేసి అప్పటి వరకు కూడా రాని ప్యాకేజీలు కానీ ఏమున్నా గానీ వీడు ఇక్కడ బతుండు, వాడు అక్కడ బతుండు, ఎక్కడ పోయారు, వాళ్ళు బొంబాయిలు ఉంటారు, వీడు పట్నంలో ఉంటారు అంటే మేము మీటింగ్ పెట్టినప్పుడు మా ఊరికి బ్రాహ్మణ మందిరపల్లకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇట్లా పద్మాకర్ రావు ఉండే అప్పుడు వచ్చిర్రు. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, మీరు ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు సార్, మీ ఊళ్ళో మీ ప్రాజెక్ట్ లో మీ భూమి పోతే మీరు అర్హులు గారా అని నేను బల్లగుద్ది అడిగితే వీడు గట్టిగా మాట్లాడిన వీడియో వాయిస్ రికార్డ్ చేసుకొని కలెక్టర్ ఆఫీస్ లో పెట్టుకొని నా కుటుంబంలో ఇప్పటికి ఇంకా 40 లక్షల రూపాయల పరిహారం ఇంకా ఆపిరు. ఇప్పటి వరకు ఇవ్వాల్సింది కూడా ఇప్పటి వరకు ఆపిన మాట్లాడిన తొక్కి పట్టిరు. ఊరు కాల్ చేసే ముందు అనంతరెడ్డి అని ఆర్డీఓ ఉండే, వెంకటరామరెడ్డి కలెక్టర్ ఉండే. వాళ్ళు ఏం చేసారు, నువ్వు ఖాళీ చేయాలి, నువ్వు ఖాళీ చేస్తే ఊరు ఖాళీ అవుతుంది అని చెప్పి నాకు భయపెట్టారు. భయపెడితే నేను ఖాళీ చేయాలంటే నీకు రోడ్డుకు ఊరు ముందు రోడ్డుకు మెయిన్ రోడ్కు ప్లాట్లు ఇస్తామన్నారు. మెయిన్ రోడ్కు మంచి ప్లాట్లు ఇస్తాం మీ ఇంట్లో మొత్తం అని అంటే నాకు వద్దు సార్, మా ఊరితో ఉంటా, నేను న్యాయంగా ఉంటా, మా కులంతో ఉంటా, నువ్వు ఇచ్చే ప్లాట్లు నాకు అట్లొద్దు అని చెప్పి అంటే వీడు వినడని చెప్పి తొక్కి పట్టేసారు. ఇంతవరకు మా తోడబుట్టిన అన్నదమ్ములకి ప్యాకేజీలు ఇయ్యలే. ఇదేంది అని చెప్పి మా ఊరు చిన్న ఊరు అని చెప్పి మేము విలేజ్ తీసుకోలే, ఏది డబుల్ బెడ్రూమ్ తీసుకోక ఊరంతా ఒక్క దగ్గర కట్టుకుందామని ఓపెన్ ప్లాట్స్ మొత్తం తీసుకుంటాం అంటే ఊరు ఒక్క దగ్గర ఇయ్యలే. ఒక్క దగ్గర ఇయ్యక ఏం చేసిండ్రు, మీరు ఇయ్యరు కదా అని చెప్పి ఎందుకు ఇయ్యరు సార్ అని చెప్పి ఫస్ట్ అన్ని ఒప్పుకున్నారు. ఊరు కాల్ చేపించుకొచ్చిర్రు, అన్ని ఇస్తాం, 15 రోజులు నెల రోజుల్లో ప్యాకేజీలు, ఊరు ప్రాబ్లమ్స్ ఏమున్నా అన్ని ఇస్తామన్నారు. నెల రోజులు గడిచింది, 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది, 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటికి ఇంకా ఇబ్బంది పెడతానే ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు వీళ్ళకి విన్నమించుకుంటున్నాము. వాళ్ళు ఉన్నప్పుడు ఏ న్యాయం జరగలే, ఏది జరగలే, ఏం చేయలే. ఇక్కడికి వచ్చినాక ఏమైంది, ఊరు ఒక దగ్గర ఇవ్వకపోతే మేము ఈ ప్రతాప్ రెడ్డి, బూరుపల్లి ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటుండు, మైనపల్లి స్థాయిని ఎందుకు రావాలని మాట్లాడుతుండు కదా సార్. ఎందుకు రావద్దు, మీ జాగీరా బూరుపల్లి ప్రతాప్ రెడ్డి మా గ్రామాలన్నీ ఏమన్నా కబ్జా చేసుకుండా లేక పట్టా చేసుకుండా ఆయన జాగీరా? వీళ్ళకి ఏంటంట, వీళ్ళకేమంటాము, వీళ్ళ గవర్నమెంట్ లో మాకు న్యాయం చేయలేకపోయారు. శాత కాకపోతే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మేము బదిలాడుకొని పిలిపించుకొని మా గోడెలో పోసుకుంటాం. న్యాయం జరగాలి కదా, ఖచ్చితంగా జరగాలి అని చెప్పి గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు అని చెప్పి గవర్నమెంట్ ఉన్న వాళ్ళని పిలిపించుకొని మా గోడెల్లో పోసుకుంటాం. వాళ్ళ చేత కాక వాళ్ళతో కాకపోతే వీళ్ళతో ఇప్పుడు మేము మొరబెట్టుకుంటున్నాం ఉన్న గవర్నమెంట్ చేస్తుందని. వద్దనటానికి ఈయనెవరు? న్యాయం అయితే జరగాలి కదా, నువ్వైనా చేయాలి, అది కొన్ని నువ్వైనా చేయి, మీరు ఉన్నప్పుడైనా చేయాలి. సరే ఇప్పటికైనా ఇప్పుడు ఎమ్మెల్యే కేసీఆర్ ఉన్నాడు కదా, మరి ఆయన ఫామ్ హౌస్ లో అంటే మా ప్యాకేజ్ ఎట్లా రావాలి? ఎవడు అడగాలి? ఎవడు అడగాలి సార్? మా ప్యాకేజీలు ఎవడు ఇవ్వాలి? రేవంత్ రెడ్డి దగ్గరకు ఎవరు అడగాలి? మినిస్టర్ దగ్గరకు ఎవరు అడగాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఎవరు మీతో అయినా మాట్లాడలేదు ఎమ్మెల్యే? ఇంతవరకు పత్తలేదు, జాడలేదు. ఇప్పుడు కాదని అప్పుడు రాలే, ఇప్పుడు రాలే, ఎప్పుడు రాడు. మరి ఎమ్మెల్యే చేసే పని ఎమ్మెల్యే చేయడు. ఎమ్మెల్యే ఆయన మీకు అప్ప చెప్తే మీరు ఎవరిని బాధలేనారు, ఎవరికి ఏది ఇప్పియరు. ఇంతవరకు మైనంపల్లి వచ్చినట్టు ఎందుకు రాడు?
బరాబర్ వస్తారు. నువ్వు చేయాలి కదా, నువ్వు చేయి, లేకపోతే నువ్వు చెయ్యి, నీకు చేత కాకపోతే నీ ఎమ్మెల్యే తరపున నువ్వు వచ్చి ఆయన పెద్ద మంచి ఇంట్లో అంటే నువ్వు వచ్చి చెయ్యి, మరి నీ కాలే మొత్తం నీ కాలే మొత్తం చెయ్యి. ఇదన్నీ ఏది శాతగాక వచ్చిన వాళ్ళ మీద వాళ్ళు ఎందుకు రావాలి వీళ్ళు ఎందుకు రావాలంటే నీకు కబ్జా చేసుకున్నావా, మమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నావా, మా బాధలు వెళ్ళి పోసుకుంటున్నాం వాళ్ళని పిలిపించుకొని, ఏదో ఒక న్యాయం అయితే జరగాలి కదా మీకు. అంతే కదా సార్. ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు డివైడ్ ఆడికి పోయి ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు, మూసీ నదికి పోయి మాట్లాడుతుంది సార్ హైదరాబాద్ దగ్గర. ఇలా వాళ్ళు ఖాళీ ఒక గూడు వేసుకున్నారు. ఏ విధంగా వేసుకున్నారో కొందరు బలిసిన వాళ్ళు ఉండొచ్చు, కొందరు పేదలు ఉండొచ్చు. అందులో కూడా ఇప్పుడు ఆ పేదలకు కూడా ఈ గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది, న్యాయం చేస్తుంది. మీరు కూడా చూస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఆల్టర్నేటివ్ గా అరేంజ్ చేసి వాళ్ళను ఖాళీ చేపిస్తుంది. వీరు రాజకీయ కోసము ఈడికొస్తే మల్లన్న సారోలు చెప్పులు వాటి తంతరని చెప్పి గాడికి పోయి ఆడ వాళ్ళను 15 లక్షలు ఇచ్చేదాకా 15 లక్షలు కాదు మీకు 15 లక్షలలో ఏమొస్తుందమ్మా అని వాళ్ళతో మాట్లాడుతున్నాం. మాకు ఒక ఎకరానికి 6 లక్షలు ఇస్తే ఏమొస్తుంది సార్ అని మాట్లాడినాడు. ఆయన కాన్స్టిట్యున్స్ లో 12 లక్షలు ఇచ్చాడు రంగనాయక్ సార్. ఈ కేసీఆర్ కాన్స్టిట్యున్స్ లో ఇక్కడ 12 లక్షలు ఇచ్చాడు కొండపోచమ్మ సార్. మధ్యలో మల్లన్న సార్ కు 6 లక్షలు ఇచ్చి చేతులు గుర్తుకురు మొత్తం రాజకీయం చేసి లక్షల కోట్లు సంపాదించుకురు. నా కొడుక ఇయ్యాల మీరు ఇళ్ళలో అన్నారు. మా బాధలు ఎవరు చూడాలి? ఇప్పుడు ఉన్నోళ్ళకి వెళ్ళబోసుకుంటున్నాం. ఈడికి రావచ్చుగా, ఈడికి వచ్చి చెప్పొచ్చుగా. ధైర్యం ఉంటే మా మల్లన్న సారాలకు ఇంకెంత మందికి ప్యాకేజీలు రాలే, ప్రతి ఊళ్ళో ప్యాకేజీలు రాలే, 18 ఏళ్ల పిల్లలకు రాలే, కొన్ని ఒంటరి మహిళలకు రాలే, ఒంటరి ప్లాట్లు కూడా ఇవ్వలే. ఇవన్నీ ఎందుకు పూర్తి చేస్తావు? ఎందుకు పూర్తి చేయలే? నీకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడివించిన 2016 నుంచి 24 అంటే ఇప్పటి వరకు 8 సంవత్సరాలు సార్ ప్రాజెక్ట్ కట్టిను, ప్రాజెక్ట్ మొదలు పెట్టి 8 సంవత్సరాలలో నీకు సోయి లేదా? ఇవన్నీ పూర్తి చేసే ఈడికే రావచ్చుగా. ప్రాజెక్ట్ పూర్తి చేసినావు, ఈ పరిహారాలు ఇచ్చే సోయి లేదా నీకు? పరిహారాలు ఇచ్చే దమ్ము లేదా? కడుపులో పెట్టుకొని చూసుకుంటాను, కడుపు మీద దంతే వచ్చిన పడ్డం. ఇలా 4 సంవత్సరాల నుంచి ఉన్న పైసలు ఒడిచిపోతున్నాయి, కూర్చొని తింటే గుట్టలాగా అన్నట్టు. ఇలా ఏం చేసుకొని బతుకమంటున్నావు? ఆడవాళ్ళు ఆటోల 300 కైకిల కోసం 30 కిలోమీటర్లు పోతున్నారు. సిగ్గు శరం లేదు మీకు? ఎట్లా బతాం అనుకుంటున్నావు? ఇలా రోడ్డు మీద ఇడిచిపెట్టి పోయినారు. ఒక్కసారన్నా ఇప్పుడు ఇంత కేసీఆర్ ఇంత కూతవేడు దూరంలో ఉన్నాడు సార్ ఫామ్ హౌస్. 4 సంవత్సరాల నుంచి ఒక్కసారి వచ్చి మీరు ఏం చేసుకో బతారని చెప్పి ఒక్కసారి అడిగిన దాఖలాలు లేదు. అదే హరీష్ రావు కూడా ఖాళీ చేసి ఇక్కడ ఎలగొట్టిరు అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడి నాదే లేడు, గట్టిగా మాట్లాడాడు, వాయిస్ బ్రేక్ చేసుడు. వానికి ఏదైనా ఇస్తా అంటే వాడు బెండ్ చేసుకుడు, లేదు అంటే వానికి ఏదైనా వచ్చేది ఉంటే తొక్కిపట్టుడు. మా ఊరు తీసుకుపోయి నేను పెగ్దాపూర్ చౌరస్లో ధర్నా చేసిన. ఊరు ఎందుకు ఇవ్వ సార్? ఇదే ప్రతాప్ రెడ్డికి 4 సార్లు ఫోన్ చేసిన. అన్న మరి పరిస్థితికి ఇట్లుంది, మాకు ఒక దగ్గర ఇస్తలేడు, అప్పుడు మాట ఇచ్చిర్రు, ఇప్పుడు ఇస్తలేరు అని 4 సార్లు ఫోన్ చేస్తే పట్టించుకోకపోతే ఊరు మొత్తం తీసుకుపోయి ధర్నా చేస్తే వారం రోజులు వంట వార్పు పెట్టుకుంటే మా ఊరికి ఒక దగ్గర ఇచ్చిర్రు. నీకు ఏది శాతగాని ఒక చెక్కు కనీసం బూరుపల్లి ప్రతాప్ రెడ్డి, నేను మీకు ఈ టీవీ ద్వారా చెప్తున్నా, ఒక్క చెక్కు కనీసం ఒక 5,000 చెక్కు ఎవరికైనా ఇప్పించిన అడుగు. ఇప్పుడు రమ్మని ఇక్కడికి మైనపల్లి వస్తే ఎందుకు వద్దనడానికి మీరెవరండి? బరాబర్ వస్తారు, అందరు వస్తారు, అధికారులు వస్తారు, అందరు వస్తారు. మేము ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఒకటే, మేము అన్ని కష్టాల పడి బయటకు వచ్చినాము. సరే, గత ప్రభుత్వం ఖచ్చితంగా అన్యాయం చేసింది, నిండా ముంచిపోయింది, నిండా ముంచి తీసుకొచ్చి వేసింది. ఇప్పటికైనా వాళ్ళని మీరు వాళ్ళు అనకుండా మేము మా రైతులము, మా గోస ఏంటంటే ఇప్పుడు ప్రతి విలేజ్ గానీ కొన్ని ఖాళీ ప్లేస్లు ఉన్నాయి, కొన్ని ఫుల్ ప్యాకేజెస్ ఉన్నాయి, కొన్ని 18 ఏళ్ల పిల్లలకు ఉన్నాయి, ఒంటరి మహిళలకు ఉన్నాయి. ఇవే ఉన్నా గానీ మీరు తక్షణమే తొందరగా చర్య తీసుకొని మాకు తొందరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ మైనంపల్లి గారు కూడా రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ ఆయన ఇక్కడికి రాకుండా మమ్ములన్న ఒక ఊరుకో 10 మందిని తీసుకెళ్లి అక్కడ సీఎం గారిని కల్పించే ప్రయత్నం అన్నా చేయాలని, మా బాధలు సీఎం దృష్టికి వెళ్తే కొంచెం తొందరగా న్యాయం జరగాలని మేము ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాం సార్.